హాయ్ అండి. నేను మోహిని ఎంపాలండి. ఈరోజు ఒక సరికొత్త రసం చేసుకుందామండి. ఎండి మాడ ముక్కలతో. ఈ ఎండి మాడ ముక్కలు 2 రోజులు ఉప్పులో ఊరబెట్టి, ఒక వారం, 10 రోజులు ఆరబెట్టుకోవాలండి. ఆ ముక్కలు ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం మేము. ఒక డబ్బాలో. అయి అప్పుడప్పుడు సారుకి మేము వాడుకుంటామండి. ఈ ముక్కల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయండి. ఎక్కువ జబ్బు చేసేవారికి ఆరోగ్యకరమైనవి. ఎక్కువ డాక్టర్లు కూడా ఈ మాడు ముక్కలే వాడమంటారండి. చింతపండు అందరికీ పని చేయదు. మనం ఈ సారు తయారు చేసే విధానం నేను ఒకసారి చెప్తానండి. కొందరు దీన్ని నీటిలో వేసి చేసుకుంటారండి. నీటిలో బాగా మరగబెట్టుకొని ఆ పులుపు బయటికి నీటిలో పట్టేసిన తర్వాతన కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకొని చారు చేసుకుంటారండి. అలా కాదు, నేను వేరే విధంగా చెప్తానండి. అందరూ తినే విధంగా. మనం అన్నం వండుతాం కదండి, పోచే గింజితో దాంట్లో నీరు పోసి ఈ మాడు ముక్కలు చక్కగా కడిగి ఆ నీటిలో వేసి మనం బాగా మరగబెట్టుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు, నెక్స్ట్ మిరప ముక్కలు చక్కగా దాంట్లో మరిగేలా చూసుకోవాలండి. ఇవి కొద్దిగా టైం పడుతుంది మరిగేటప్పటికి. మనం కంగారు అవ్వకూడదు. ఎందుకంటే మామిడి ముక్కలు, ఎండి మామిడి ముక్కలు కనుక ఆ పులుపు మరిగితే ఈ వాటర్లోకి కలుస్తుందండి. మనం సారుకు సరిపోయే ఉప్పు, పసుపు, కారం వేసుకొని చక్కగా మరగబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మనం అలా కలుపుకుంటుండాలి. ఇలా చేసి చూడండి ఒకసారి. బాగా మరగాలండి. మనం కంగారు పడి తాగదు. ఎందుకంటే ఆ పులుపు రావాలంటే మరి ఈ చింతపండు చారు అలా కాదండి. ఇది మామిడి ముక్కలు అనేక మరిగిన తర్వాతే ఆ పులుపు బయటకు వస్తుందండి. ఇది సుమారుగా మనం పావు గంట ఇలా మరగబెట్టాలండి. చూసారా, లేట్గా మరుగుతుంది ఇది. అలా కలుపుకుంటుండాలి. కొద్దిగా హైలో పెట్టుకోవాలండి. మనము స్లోలో పెట్టుకున్నాం అనుకో, సిమ్లో పెట్టుకున్న ఈ ముక్కలు మరగవు. బాగా మరగాలి కదా చారు. మనం హైలో పెట్టుకొని మరగబెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఆ పొంగు బయటకు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పొంగులోనే ఉంటుంది కదా, ఆ టేస్ట్ మొత్తం బయటకు వచ్చి మరి ఇంకా బాగోదండి. దాంట్లో ఉప్పు, పసుపు అన్నీ వేసి ఉంటాం కదా, కారం. అది పొంగకుండా మనం కలుపుకుంటుండాలండి చక్కగా. అలాగా మరగబెడుతుండాలి పావు గంట అండి. అలాగా ముక్కలు ఉడికేలా చూసుకోవాలి. మనం ఏదైనా టమాటీ, ఉల్లిపాయ, మిరపకాయలు చక్కగా ఉడకాలి.
అలా కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మరుగుతుంది కదా, జాగ్రత్త మనం తీసుకోవాలి. నేను బయట పొంగకుండా చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ముక్కలంకా ఆల్మోస్ట్ ఉడికినట్లేనండి. ఇలా మనం ఒకసారి పట్టుకొని చూడాలి. ఉల్లిపాయ మెత్తగా ఉందంటే ఉడుకున్నట్లే. టమాటా కూడా ఉడికిందండి. ఇప్పుడు టమాటాలు మెత్తగా అవ్వాలంటే అవ్వండి. ఈ హైబ్రిడ్ కలిసి ఉంటాయి కదా, ఈ హైబ్రిడ్ టమాటా ఎంత వేగము ఉడకదండి. వీలుంటే పప్పు కావం ఉంటుందా కదా, దాంతో గట్టిగా నెత్తుకోండి. ఆ జ్యూసీ అంతా రసం పడుతుంది టమాటాది. నేను ఎంత చారు పెట్టానండి, ఎక్కువగా పెట్టాను. చూడండి ఎంత తక్కువగా అయిపోయిందో. దగ్గరికి అయిపోయిందండి. అప్పుడు తాలింపు వేసుకోవాలి. ఆ పులుపు కూడా చక్కగా ఆ రసం పట్టిందండి. మీకు తగినంత నూనె వేసుకోండి. మీరు ఎంత వాడతారో అంత. మరి ఎక్కువైనా ఆ నూనె తేలిపోద్ది, అది నీరు కదా, వాటర్లో తేలిపోద్దండి. ఆయిల్ వేడెక్కింది కదా, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చక్కగా వేడెక్కుతున్నాయి కదా, దాంట్లో దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలండి. చిటపట్లు ఆడుతుంది కదా, చిన్న మూపిడి. అందుకోసం కొద్దిగా చిటపట్లు తగ్గే వరకు అలాగ మనం చేసుకుంటుండాలి. గట్టితో కూడా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. మిరపకాయలు ముందు వేసాం అనుకో మాడిపోయినట్లు నల్లగా అయిపోతాయండి. ఇప్పుడు 2 మిరపకాయలు వేసుకున్నాను. అలా కలుపుకోవాలి. 2 బాగా వేగాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. స్టవ్ కట్టేసి ఆ చారులో ఈ తాలింపు వేసుకొని చూడండి మూత పెట్టుకోవాలి, లేదంటే ఆ స్మెల్ పోతుందండి. మూత పెట్టుకుంటే ఆ రసంకి ఆ స్మెల్ పడుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పుల్లగా ఉండి ఎండి మాడు ముక్కల చారు రెడీ. మీరు నేను చేసినట్లు చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతో ఆరోగ్యకరమైన రసం తయారైపోయిందండి. అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ జబ్బు పడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. జ్వరంతో ఉండే వాళ్ళకి, తిండి వెళ్ళకవా భోజనం కొత్త ఎక్కువ చేయరండి, అటువంటి వాళ్ళకి ఈ రసం చేసి పెడితే చాలా మంచిదండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.